అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ఆ శుభవార్త ఏంటి అంటే దివ్యాంగులకు ₹1,00,000 ఖరీదు గల 3 చక్రాల వాహనం మోటార్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని ఖరీదు వచ్చేసి ₹1,00,000. దీనికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని దివ్యాంగులు ఫ్రీగా పొందవచ్చు. దివ్యాంగులు ఈ ₹1,00,000 ఖరీదు వాహనాన్ని లబ్ధి పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు అర్హులు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకు ఎన్ని వాహనాలు వస్తాయి, ఆ ₹1,00,000 గల వాహనాన్ని లబ్ధి పొందాలంటే కనీస అర్హతలు ఏంటి, దివ్యాంగులకు ₹1,00,000 ఖరీదు గల 3 చక్రాల వాహనాన్ని ఫ్రీగా ఎలా పొందవచ్చు అనే సమాచారాన్ని నేను ఈ వీడియోలో క్లారిటీగా వివరిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరి 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఎవరైనా దివ్యాంగులు ఉంటే మీ సరౌండింగ్ లో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే దివ్యాంగులకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే నియోజకవర్గానికి 10 చొప్పున వాహనాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 2025-26లో నియోజకవర్గానికి సంబంధించి 10 చొప్పున మొత్తం 1750 వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క వాహనం ఖరీదు వచ్చేసి ₹1,00,000 ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన ఖర్చు 17.50 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఇందులో లోతు 875 వాహనాలు పంపిణీ టెండర్లను పిలిచారు. ఈ వాహనాలు తయారు చేయడానికి 875 వాహనాల పంపిణీ టెండర్లను పిలిచారన్నమాట. ఇవి అందించగా అదే ధరలో మిగతా 875 వాహనాలను పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారన్నమాట. దివ్యాంగులు ఈ ద్విచక్ర వాహనం లబ్ధి పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ద్విచక్ర వాహనం పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారించింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్య చదవాలి అనుకున్న విద్యార్థులకు, కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి తొలి ప్రాథమిక ఇస్తారని 70%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు అర్హులు. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికే ఈ ద్విచక్ర వాహనాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. దివ్యాంగులు ఈ ద్విచక్ర వాహనాలను లబ్ధి పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? సదరం సర్టిఫికెట్ లో 40% కంటే తక్కువ ఉండకూడదు. ఆధార్ కార్డు ఉండాలి, ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. బియ్యం కార్డు ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. 22,000 నెలకు అని చూపించాలి దాంట్లో. అలాగే కుల ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే వికలత్వము కనబడట్లేదు అని 3 ఫోటోలు చూపించాలి అన్నమాట. అలాగే స్వలంభవ కార్డు, అదే యూడిఐడి కార్డు కూడా ఉండాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు సహాయ పరికరములు ఉచితంగా అందించాలనే ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. కూటమి ప్రభుత్వము మంగళవారం నాడు టెండర్లను పిలిచి టెండర్దారులకు వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు విధించారు. టెండర్లు ముగిసిన 2 నెలల్లో అర్హులకు ఈ ద్విచక్ర వాహనాలు, వీల్ చైర్లు ఎంపిక చేసేలా వాహనాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 4 నెలల్లో దివ్యాంగులకు ఇవి అందిస్తామని అప్పట్లోనే ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఈ ద్విచక్ర వాహనాలను వచ్చే నెల 7వ తేదీ నుంచి దివ్యాంగులు ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉంటారో వారికి అందించాలని
రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి ఖర్చుగాను 17.50 కోట్ల ఖర్చును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 17.50 కోట్ల డబ్బును కేటాయించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే 2025-26లో సంబంధించిన డేటాను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నియోజకవర్గానికి 10 చొప్పున వాహనాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాలకు ఎంత అవుతుంది? 1750 వాహనాలను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క వాహనం ఖరీదు వచ్చేసి ₹1,00,000. ఇది మీరు ఫ్రీగా లబ్ధి పొందవచ్చు. ₹1 కట్టాల్సిన అవసరం లేదన్నమాట. దివ్యాంగుల ద్విచక్ర వాహనాలకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.